డైమండ్ వర్క్ మీద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ టైం పంపించాను కదా క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మీద వీడియో చేస్తున్నాను. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కానీ చూసుకోండి. ఆ క్వశ్చన్స్ దానికి ఉన్న మెయిన్ క్వశ్చన్స్ మీద అనేది ఎలా సాల్వ్ చేయాలనో వీడియో చేస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ ఆ క్వశ్చన్స్ ఒకసారి రెఫర్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పనిని 1/4 వంతు పని 10 రోజుల్లో చేస్తాడు ఏ. బి వచ్చేసి 1/3 వంతు 20 రోజుల్లో చేస్తాడు. అయితే వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తాడు? ఇప్పుడు 1/4 వంతు పని 10 రోజులు చేస్తే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏకు 40 రోజులు పడుతుంది. అంటే ఒక పనిలో 1/4 వంతు 10 రోజులు పడితే మొత్తం పని 40 రోజుల్లో పడుతుంది. అలాగే బికి 1/3 వంతు పనిని 20 రోజులు చేస్తే మొత్తం పని చేయడానికి 60 రోజులు పడుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? వాళ్ళిద్దరు కలిసి అంటే ఏ 40 రోజులు, బి 60 రోజులు చేసే పని వారిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం వచ్చేసి 120. 120 అన్నప్పుడు ఏ వచ్చేసి 120/ఏ 43 + 62 ఈక్వల్ 120/5. 5 2 5 4 24 రోజులు. ఓకే. అంటే ఒక పని 1/4 వంతు ఏ చేస్తే మొత్తం పని చేయడానికి 10 రోజులు. 1/4 వంతు 10 రోజులు చేస్తే మొత్తం పని చేయడానికి 40 రోజులు పడుతుంది. అలాగే బి 1/3 వంతు పని 20 రోజులు చేస్తే మొత్తం పని చేయడానికి 60 రోజులు పడుతుంది. ఇంకా మళ్ళీ వారిద్దరి పని ఎన్ని రోజులు అంటే ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఎందుకు తీసుకోవాలి అంటే మొత్తం పనిని మనము 120 యూనిట్స్గా తీసుకోవటానికి. మొత్తం పని 120 యూనిట్స్గా తీసుకుంటే అప్పుడు ఏ వచ్చేసి 3 యూనిట్లు, బి వచ్చేసి 2 యూనిట్లు. అప్పుడు మొత్తం 5 యూనిట్లు. 120/5 వచ్చేది 24 రోజులు పడుతుంది. తర్వాత సెకండ్ ప్రాబ్లం. ఏబిసిలు ఒక పనిని 575 రూపాయలకు ఒప్పుకున్నారు. అయితే ఏ మరియు సిలు ఆ పనిలో 19/20 వంతు కంప్లీట్ చేశారు, పని పూర్తి చేశారు. అయితే బి వచ్చే షేర్ ఎంత? ఇప్పుడు మొత్తం పని ఇప్పుడు ఏబిసిలు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు వచ్చేసి మొత్తం 570 రూపాయలకు ఒక పనిని ఒప్పుకున్నారు. అయితే ఏ మరియు సిలు 19/23 వంతు ఆ పని పూర్తి చేసిన బికి వచ్చే షేర్ ఎంత? మనకు అమౌంట్ అనేది షేరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే ఎఫిషియన్సీకి అంటే వాళ్ళ సామర్థ్యానికి మరియు రేట్ ఆఫ్ వర్క్కు అంటే వాళ్ళు ఎంత పని చేశారు అనే దాని మీద ఈక్వల్గా ఉంటుంది. అంటే అమౌంట్ అనేది ఎఫిషియన్సీకి రేట్ ఆఫ్ వర్క్కి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే డైరెక్ట్ ప్రపోర్షన్లో ఉంటుంది. అదే డేస్కి వచ్చేసి ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుంది. అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎంత చేస్తే అంత అమౌంట్ వస్తుంది. అంటే ఎంత మనం వర్క్ ఎక్కువ చేస్తే అంత అమౌంట్ వస్తుంది. అదే ఇన్వర్స్ ప్రపోర్షన్ అంటే వర్క్ ఎక్కువ రోజులు వర్క్ చేస్తే తక్కువ అమౌంట్ వస్తుంది. అలాగే ఇన్వర్స్ ప్రపోర్షనల్లో ఉంటుంది. ఇప్పుడు ఇతనేమన్నాడంటే క్వశ్చన్లో ఏ మరియు సి వచ్చేసి 19/23 వంతు పనిచేశారన్నాడు. అంటే మొత్తం పనిలో 13 భాగాలు, మొత్తం 19/23 వంతు వర్క్ చేశారని చెప్పాడు.
అంటే బి ఎంత చేసినట్టు 19లో 23లో 19 పోతే 4/23వ వంతు పని చేసినట్లు. అంటే ఏ ప్లస్ సి వచ్చేసి 19, బి వచ్చేసి 4, టోటల్ వచ్చేసి 23. ఏ ప్లస్ సి వచ్చేసి 19 భాగాలు చేశారు, బి వచ్చేసి 4 భాగాలు చేశారు, మొత్తం వచ్చేసి 23 భాగాలు. ఇప్పుడు ఏమొచ్చిండు, బికి వచ్చే షేర్ ఎంత అన్నాడు. బికి వచ్చే షేర్ అంట 4 ఇంటూ 575 రూపాయల అమౌంట్ బై టోటల్ ఎంత 23. 23 2 56. ఇది డివైడ్ చేయండి ఆన్సర్ వస్తుంది 23. ఎన్నిసార్లు పోద్ది, 23 1 23 2 46, 11 ఉంటుంది, 15, 23 5 115, 25 2 అప్పుడు 25 ఇంటూ 4, 25 ఇంటూ 4 అప్పుడు 24 ఎంత 100 రూపాయలు. బీకి వచ్చే షేరు 100 రూపీస్. తర్వాత క్వశ్చన్, ఒక ఫ్యాక్టరీలో పని వాళ్ళు 15:11 నిష్పత్తిలో తగ్గించి వారి వేతనాలను అంటే వర్కర్స్ రేషియో ఎంత 15:11 రేషియోలో తగ్గించారు. మళ్ళీ ఏం చేశారు, వారి వేతనాలను అంటే వాళ్ళ వేజెస్ 22:25 నిష్పత్తిలో అనేది పెంచారు. అయితే మొత్తం టోటల్గా ఎంత తగ్గింపు వచ్చింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం లేదు, ఈ రెండు మల్టిప్లై చేయండి. 15 ఇంటూ 22 ఎంత 15 2 33 ఉంటుంది, 15 2 30 33, 11 అంటే 275. ఏదైనా 11తో మల్టిప్లై చేయాలంటే ఏంది, ఆ రెండింటిని 2 2 7 5 2 5 7 5 ఇలా 2 చేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని వచ్చే రేషియోనే దానికి ఆన్సర్. ఎంత వస్తుంది 25 తగ్గొద్దే 11 తగ్గొద్ది, 11 3 30, 11 25 5 6 5 5 6:5. అంటే వాళ్ళ టోటల్గా వేతనాలు ఎంత తగ్గించారు అంటే ఇది మొత్తం వర్కర్స్ బిఫోర్, ఇది ఆఫ్టర్. అంటే ఇది తగ్గియాక ముందు 15 మంది ఉన్నారు, తగ్గించిన తర్వాత 11కి వెళ్ళిపోయింది. వారి వేతనాలను పెంచక ముందు 22, పెంచిన తర్వాత 25కి వెళ్ళిపోయింది. అప్పుడు వాళ్ళ మొత్తం వర్తకుల రేషియో ఎంత అంటే ఇది 15 ఇంటూ 22 330, 11 ఇంటూ 25 275. అంతేకాదు ఇప్పుడు ఒక్కొక్కరికి 22 వచ్చింది అనుకో, మొత్తానికి 15 మంది కలిసి 330 వస్తుంది. ఒక్కొక్కరికి 25 రూపాయలు పెంచారంటే మొత్తం 11 మందికి 275 రూపాయలు పెరిగినట్టు. ఇది వాళ్ళే పెంచిన శాతం. అంటే 6 నుంచి 5కు తగ్గించారు. టోటల్గా ఎంత తగ్గించారంటే 6:5, 6 నుంచి 5కు తగ్గించారు. ఇప్పుడు ఇంకో చూడండి, ఏ మరియు బి ఒక పనిని 12,000కు ఒప్పుకున్నారు. ఏ ఒక్కడే 15 రోజుల్లో చేస్తాడు, అలాగే బి ఒక్కడే వచ్చేసి 12 రోజుల్లో చేస్తాడు. అయితే సి సహాయంతో అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి సహాయంతో వాళ్ళు అంటే మొత్తం వాళ్ళందరూ కలిసి 5 రోజుల్లో చేస్తారు. అయితే సికి వచ్చే షేర్ ఎంత, సికి వచ్చే భాగం అమౌంట్ ఎంత అంటే 12,000లో సికి ఎంత భాగం వస్తుంది అనేది క్వశ్చన్. ఇలా ఇచ్చిన క్వశ్చన్స్కి ఏం చేయాలంటే మనం వాళ్ళ ఎఫిషియన్సీ అనేది కనుక్కోవాలి. ఎఫిషియన్సీ కనుక్కుంటే డైరెక్ట్గా సరిపోద్ది, మళ్ళీ డేస్ కనుక్కొని ఇంత అవసరం లేదు. ఎఫిషియన్సీ కనుక్కుంటే వస్తుంది. ఇవి వచ్చేసి డేస్, ఏ వచ్చేసి 15 రోజుల్లో చేస్తాడు, బి 12 రోజుల్లో చేస్తారు, వాళ్ళు ముగ్గురు కలిసి 5 రోజుల్లో చేస్తారు. అప్పుడు సి ఎంత అనేది డేస్ అనేది మనకు తెలియదు. ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఎఫిషియన్సీ కనుక్కుంటే డేస్ అవసరం లేదు, డైరెక్ట్ ఎఫిషియన్సీ కనుక్కుందాం. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఏ ఎఫిషియన్సీ కావాలంటే ఫస్ట్ మనకు ఎల్సిఎం కావాలి. ఎల్సిఎం ఎంత 15 12 5, ఎల్సిఎం ఎంత 12 5 60, పెద్దది 15, 15 2 30, 13 40, 14 60, 60 ఎల్సిఎం. ఓకే, 60 ఎల్సిఎం అయినప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత 15 4 60, బి యొక్క ఎఫిషియన్సీ 12 5
60. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? టోటల్ 12. ఓకే. ఇప్పుడు టోటల్లో నుంచి టోటల్ మైనస్ ఏ ప్లస్ బి తీస్తే సి వస్తుంది అంతే కదా. ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి టోటల్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బి తీసేస్తే సి వస్తుంది. అలాగే 12లో నుంచి 4, 5, 9. 9 పోతే 3. సి యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3. అంటే మొత్తం అమౌంట్ 12,000 అయితే దాంట్లో 3 భాగాలు, మొత్తం అమౌంట్ 12 భాగాలు అయితే దాంట్లో 3 భాగాలు వచ్చేసి సికి వస్తుంది అని అర్థం. అంటే ఎఫిషియన్సీని బట్టి అమౌంట్ అనేది షేర్ అవుతుంది. 12 భాగాలు వచ్చేసి 12,000 అయితే 3 భాగాలు ఎంత? 3,000. సి యొక్క షేర్ ఎంత? 3,000. ఓకే. సి యొక్క షేరు 3,000. తర్వాత ఇంకో క్వశ్చన్. ఏ మరియు బి ఒక పనిని 30 రోజుల్లో, బి మరియు సి 24 రోజుల్లో, సి మరియు ఏ 20 రోజుల్లో పని పూర్తి చేస్తే వారందరూ కలిసి 10 రోజులు చేస్తారు. తర్వాత వెళ్ళిపోతారు. ఏ ఒక్కడే మిగిలిన పని ఎన్ని రోజుల్లో చేస్తారు? అంటే ఏ ప్లస్ బి వచ్చేసి ఇద్దరు కలిసి 30 రోజుల్లో చేస్తారు, బి ప్లస్ సి ఇద్దరు కలిసి 24 రోజుల్లో చేస్తారు, సి ప్లస్ ఏ ఇద్దరు కలిసి 20 రోజుల్లో చేస్తారు. అయితే వారందరూ కలిసి అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 10 రోజుల్లో పని చేస్తారు. 10 రోజులు చేసి వెళ్ళిపోతారు. తర్వాత ఏ ఒక్కడే మిగిలిన పని చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? ఇప్పుడు దీనికి ఏ ప్లస్ బి వచ్చేసి 30, బి ప్లస్ సి వచ్చేసి 24, సి ప్లస్ ఏ వచ్చేసి 20 రోజులు. ఓకే. ఇప్పుడు వీటి ముగ్గురుటి ఎల్సిఎం ఎంత? 32, 60, 62, 120, 90 పోదు, 120 ఎల్సిఎం. అంటే మొత్తం వాళ్ళు ముగ్గురు చేసే పనిని 120 టైం తీసుకుందాం. ఇప్పుడు ఇవి డేస్ కదా, వీడి ఎఫిషియన్సీ చూస్తే 3 4లు 24 5లు 26. అంటే 4, 5, 6 వాళ్ళ ఎఫిషియన్సీ అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ఎఫిషియన్సీ 4, బి ప్లస్ సి ఎఫిషియన్సీ 5, సి ప్లస్ సి ఎఫిషియన్సీ 6. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 4, 5, 9, 1, 6, 15. ఇవి 15. ఇది వచ్చేసి 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. అప్పుడు టోటల్ ఎంత అవుతుంది? 15/2. ఏ ప్లస్ బి వచ్చేసి 34, బి ప్లస్ సి 24, 5, సి ప్లస్ సి వచ్చేసి 6. టోటల్ ఎంత అవుతుంది? 4, 5, 19, 1, 6, 15. 15. ఇది 2 ఆఫ్ అంటే వాళ్ళిద్దరు కలిసి 2 టైమ్స్ చేశారు కాబట్టి ఒకటి వచ్చేసి 15/2. ఇప్పుడు 120/15 × 2. మొత్తం వాళ్ళందరూ చేయాల్సిన రోజులు. అప్పుడు ఎంత అవుతుంది? అప్పుడు ఎంత అవుతుంది? 15 ఒకట్లు 15, 15 6 9, 15 15 ఒకట్లు 15 8, 8 2 16 రోజులు వస్తుంది. అంటే వాళ్ళిద్దరు కలిసి 16 రోజుల్లో పూర్తి చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, వారందరూ కలిసి 10 రోజుల్లో పూర్తి చేస్తారు పనిని. అంటే 10 రోజులు చేసి మిగిలిన పని 6 రోజులు, మిగిలిన పని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారు? అంటే మొత్తం వాళ్ళందరూ కలిసి 10 రోజులు చేశారు. మామూలుగా అయితే ఎన్ని రోజుల్లో చేస్తారు? 16 రోజుల్లో చేస్తారు. 16 రోజులు చేయాల్సిన పనిని 10 రోజులు చేసి వదిలేసి వెళ్ళిపోయారు. అంటే 6 రోజులు ఇంకా మిగిలింది పని. ఈ 6 రోజుల పనిని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో చేస్తారు? 6 మొత్తం ఎన్ని రోజుల పని? 16 × 30. 6/16 × 30. అప్పుడు ఎంత వస్తుంది? 15
2 3 45/4 అంటే 11 1/4. 11 1/4 రోజులు టైం తీసుకుంటాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెక్క చూడండి. రోజుకు 7 గంటలు రోజుకు 7 గంటల చొప్పున ఒక్కడే 6 రోజులు పని పూర్తి చేస్తాడు. అయితే బి ఒక్కడు అదే సమయానికి అంటే రోజుకి 7 గంటలు పనిచేస్తూ 8 రోజులు పనిచేస్తారు. అయితే రోజుకి 8 గంటలు చొప్పున పనిచేసిన వారిద్దరు కలిసి ఎన్ని రోజులు పూర్తి చేస్తారు. ఇప్పుడు రోజుకు ఎన్ని గంటలు? 7 గంటలు వర్క్ చేస్తున్నారు ఇద్దరు. అప్పుడు ఎన్ని రోజులు చేస్తున్నాడు? 6 రోజులు. బి వచ్చేసి 8 రోజులు. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఎన్ని రోజులు చేస్తారు? 6 8 ఎల్సిఎం ఎంత? 24. 24 బై ఎఫిషియన్సీ 6 4 24, 8 3 24, 24/7. ఇరవై 24/7 రోజుల్లో చేస్తారు. అంటే 24/7 రోజుల్లో చేస్తారు. ఇది ఎంతకు? గంటకు రోజుకి 7 గంటల చొప్పున. అది 8 గంటల చొప్పున చేస్తే ఎంత అవుతుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 24/7 × 8/7 క్రాస్ మల్టిప్లికేషన్, డైరెక్ట్ మల్టిప్లికేషన్. ఎందుకంటే ఇది టైమ్ అండ్ వర్క్ కాబట్టి 24/7 × 7/8 3 days. మనకు ఇన్వర్స్ రిలేషన్ ఉంటే గనా, డైరెక్ట్ రిలేషన్ అంటే పెరిగితే పెరిగింది అనుకో, తగ్గితే తగ్గింది అనుకో, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. అదే ఇన్వర్స్ రిలేషన్ ఉంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. టైమ్ అండ్ వర్క్ అవన్నీ వద్దులే, కానీ టైమ్ అండ్ వర్క్లో ఎప్పటికీ కూడా డైరెక్ట్ మల్టిప్లికేషనే చేయాలి. M1 D1 T1/W1 అంటే రేట్ ఆఫ్ వర్క్ ఈక్వల్ M2 D2 T2/W2. చూడండి, M1 M2. M1 ఇది M, ఇది టైము, ఇది M, రేట్ ఆఫ్ వర్క్, టైం వర్క్. కాబట్టి M1 T1/M2 T2 డైరెక్ట్ రిలేషన్. సో 24/7 × 7/8 చేస్తే 3 రోజులు వచ్చింది. ఇప్పుడు ఏ మరియు బి ఒక పనిని 15 మరియు 20 రోజుల్లో వరుసగా చేస్తారు. అయితే ఒకవేళ వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు పని చేసినా మొదటిగా ఏ వచ్చేసి పని అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. వాళ్ళు 8 రోజులు పూర్తి చేసి మిగిలిన భాగం ఎంత అంటే వాళ్ళు 8 రోజులు పూర్తి చేస్తారు, ఆ పనిని వదిలేసి వెళ్ళిపోతారు. ఏ వచ్చేసి 15 రోజుల్లో పని చేస్తాడంట, బి వచ్చేసి 20 రోజుల్లో పని చేస్తాడంట. వాళ్ళిద్దరూ కలిసి 8 రోజులు చేశారు. చేసి ఏం చేస్తారంటే వెళ్ళిపోయారు. చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. అయితే మొత్తం పని భాగం ఎంత అనేది క్వశ్చన్. ఏ మరియు బి ఒక పనిని 15 రోజుల్లో చేస్తారు. ఏ వచ్చేసి 15, బి వచ్చేసి 20 రోజులు. ఏ ప్లస్ బి 8 రోజులు చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన పని మొత్తం ఎంత పని మిగిలింది, 8 రోజులు చేసిన తర్వాత మిగిలిన పని ఎంత భాగం ఎంత మిగిలింది అనేది క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, మొత్తం ఎల్సిఎం ఎంత? ఇది ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 60. అప్పుడు 15 యొక్క ఏ యొక్క ఎఫిషియన్సీ 4, బి యొక్క ఎఫిషియన్సీ 3. ఓకే, ఇప్పుడు ఆ టోటల్ ఎంత? 60/7. ఇది వాళ్ళిద్దరు కలిసి చేసే పని 60/7. ఇక్కడ
మనం ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే వాళ్ళిద్దరూ ఒక్కరోజు చేసే పని ఒకరి తర్వాత ఒకరు 2 రోజుల్లో చేస్తారు. అంటే ఏ ఫస్ట్ చేస్తాడు, తర్వాత బి చేస్తాడు, తర్వాత ఏ చేస్తాడు, తర్వాత బి చేస్తాడు. అంటే వీళ్ళిద్దరు కలిసి చేసేసరికి 2 days పడుతుంది. సో 60 × 2. అప్పుడు టోటల్ వచ్చేసి 120/7. ఈ పనిలో వాళ్ళు ఎన్ని రోజులు పూర్తి చేశారు? 8 రోజులు చేసి వెళ్ళిపోయారు. 8 రోజులు చేశారు. మళ్ళీ రెస్ట్ ఆఫ్ ద టైం ఎంత అంటే టోటల్ ఎంత అవుతుంది? 120/7. రెస్ట్ ఎంత అవుతుంది? 120/7 - 8. 120/7 ఇది టోటల్. వాళ్ళు ఇది 8 అనేది చేసిన పని. అప్పుడు రెస్ట్ ఎంత అవుతుంది? 120/7 - 8 అనేది రెస్ట్ అవుతుంది. 120 - 8 ఏళ్ళు ఎంత? 56/7. 120లో 56 పోతే ఎంత అవుతుంది ఆన్సరు? 4. 11లో 5 పోతే 64/7. ఇది రెస్ట్ ఆఫ్ వర్క్. ఇది ఎంత భాగము అంటే 120/7. 64/120. 8 ఎమ్ములు 8 15. 8/15. రెస్ట్ ఎంత? 64/7. అప్పుడు రిమైనింగ్ పార్ట్ ఎంత అంటే 64/7/120/7. 8/15. ఓకే.